ఇప్పుడు మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న వారెవరో మీకు తెలుసుగా. ఒకప్పుడు వీరంతా పొలిటికల్ హీరోస్. వీరు చెప్పిందే మాట, వీరు చేసిందే శాసనం. ఇందులో మాజీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే ఉద్దండులు ఉన్నారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం కామనేగా. రాజకీయాల్లో అయితే ఇలాంటి ఓడలు బండ్లు బోలెడు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈ సీనియర్ నేతలు అనుభవిస్తున్నారు. ఎందుకలాగా? వీరంతా అవుట్డేటెడ్ అని ఆయా పార్టీలు భావిస్తున్నాయా? వీళ్లంతా ఎవరో మన తెలుగు ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో వీరెంత ఉద్దండులో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాన్ని ఎలా ఏలారో స్పెషల్గా ప్రజెంట్ చేయాల్సిన పనిలేదు. అలాంటి నేము ఫేము ఉన్న అతిరథ రాజకీయ చాణుక్యులు ఇప్పుడే పొజిషన్లో ఉన్నారో కూడా ప్రత్యేకంగా గుచ్చి చెప్పక్కర్లేదుగా. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు తమ చేతుల మీదుగా బీఫామ్ ఇచ్చిన ఘనులు, రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు తామే బీఫామ్ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని అధినేతల చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు వీరిలో కొందరు రాజకీయంగా ఫుల్ యాక్టివ్గా ఉన్నా తమ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు పట్టించుకోవడం లేదు. కొందరు ఆరోగ్య సమస్యలతో పోటీకి దూరంగా ఉంటే మరికొందరు తమ వారసుల్ని రంగంలోకి దింపారు. ఇంకొందరు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం, ఇలా పలు కారణాల వల్ల రాజకీయానికి దూరం కాబోతున్నారు. ఇక బరిలోనూ దిగలేకపోతున్నారు. ఒక్కసారిగా నాగం జనార్దన్ రెడ్డిని చూడండి. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు తర్వాత నంబర్ 2, టీడీపీ హయాంలో పలు మంత్రి పదవులు కూడా చేపట్టారు. అలాంటి నాగం ఇప్పుడు రాజకీయాల్లో ఆగమైపోతున్నారు. ఇప్పుడు ఆయన పేరు ఎక్కడా వినిపించటం కాదు కదా, పరిశీలనలో కూడా పార్టీలు తీసుకోవడం లేదట. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టీడీపీలో నాగంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆయన కోలుకోలేకపోయారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎన్నికయ్యారు. ఊరి పేరే ఇంటి పేరుగా మారి నాగం జనార్దన్ రెడ్డిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పాతుకుపోయారు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ సంపాదించి విజయం సాధించారు. అప్పట్నుంచి వరుసగా 5 సార్లు నాగర్ కర్నూల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పదవికి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ నగారా పార్టీని స్థాపించారు. 2012 ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు. అలా ఉద్యమ సమయం వరకు నాగం ఓ వెలుగు వెలిగిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన రాజకీయ ప్రభ తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ లో ఆయన ఉన్నా లేనట్టే అన్నట్టుగా మారింది. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ వాపోతున్న నాగం మరో 2 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తారట. ఇదే మా పార్టీ అంటే ఒక కుటుంబం అనుకున్నాం మేము. ఇవాళ పార్టీ అంటే ఇట్లా ఉండదు. ఇవాళ కుటుంబం కాకుండా ఇవాళ మమ్మలను విధంగా అవమానం చేసింది. ఈ అవమానాన్ని భరించేది లేదు. అదే కాంగ్రెస్ లో నాగంతో పోల్చుకుంటే పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెస్ ఒరిజినల్ యోధుల్లో ఒకరు పొన్నాల అన్నది ఆ పార్టీ నేతలే చెప్పే మాట. అలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ యోధుడు కూడా పార్టీ విడిచిపెట్టారు. కారణం టికెట్ రాకపోవడమే. జనగామ టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో చేయికి చెయ్యిచ్చి బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ ఆయనకు సీట్ గ్యారంటీ లేదు. జనగామ ఆల్రెడీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చేశారు. ఏదో భవిష్యత్తులో ఏదో పదవిస్తారన్న ఆశతో ఉన్నారు తప్ప పూర్తిగా సాటిస్ఫైగా లేరు పొన్నాల. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీపీసీసీ తొలి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
2014తో పాటు 2018 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పొన్నాల ఓటమి పాలవ్వడంతో ఆయన నియోజకవర్గంపై పట్టు కోల్పోయారని ప్రచారం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని పొన్నాల గట్టిగా భావించి టికెట్ ఆశిస్తే సారీ పొన్నాల అని కాంగ్రెస్ చెప్పింది. మరి బీఆర్ఎస్ లోనూ పొన్నాలకు పెద్ద పెద్ద పీటలైతే వేయడం లేదు. ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగానే ఉంది పొన్నాల రాజకీయం. ఇక అదే కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. మధు యాష్కి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మధు యాష్కి అన్నంతలా పార్టీలో పెనవేసుకుపోయారాయన. ఎల్బీ నగర్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు భంగపాటు తప్పదన్న సంకేతాలు రావడంతో మధు యాష్కి ఆందోళనలో పడ్డారు. మధు యాష్కి ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వొద్దంటూ స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందట. తొలి జాబితాలో పేరు లేకపోయినప్పటి నుంచి మధు యాష్కి మనసులో లేదట. మామూలుగా ఎల్బీ నగర్ లో పార్టీకి సానుకూల ఫలితాలొస్తాయనే అంచనాతో కాంగ్రెస్ ఉంది. అందుకే స్థానికుడు కాకపోయినప్పటికీ ఇక్కడి టికెట్ కోసం మధు యాష్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక తుది ప్రక్రియను చేపట్టిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎల్బీ నగర్ విషయంలో ఎటూ తేల్చలేకపోతోంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి 2004లో పోటీ చేసి మధు యాష్కి ఎంపీగా గెలిచారు. 2009లోనూ మరోసారి విజయం సాధించారు. కానీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎల్బీ నగర్ పై పార్టీ సీనియర్ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, దరిపిల్లి రాజశేఖర్ రెడ్డి, జితేందర్ లాంటి వారు ఈ సీట్పై కన్నేశారు. ఇంత పోటీ మధ్యలో మధు యాష్కి రావడాన్ని ఈ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కలిశారట. తమలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని, తమని కాదని మధు యాష్కి టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు మధు యాష్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో నిరసనలు కూడా చేశారు ఆయన వ్యతిరేక వర్గం. ఈ నేపథ్యంలో మధు యాష్కి ఎల్బీ నగర్ టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కొండా సురేఖ, కొండా మురళి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే ఆరాటపడుతున్నారు. నిలకడలేని నిర్ణయాలు, ఏ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక క్యాడర్లో అయోమయం, గందరగోళం కనిపిస్తోందట. ఈసారి కాంగ్రెస్ టికెట్ జాబితాలో తొలి ఫైల్లో వీరి పేర్లు లేవు. రెండో జాబితాలో తప్పకుండా ఉంటుందన్న ఆశాభావంతో ప్రస్తుతానికి మౌనంగా కనిపిస్తున్నారు. లేదంటే ఈ పార్టీకి ఫైర్ ఈజ్ ఫైర్ అంటూ రెచ్చిపోయేవారన్న టాక్ ఉంది లోకల్ గా. అంతేకాదు కొండా సురేఖ ఫ్యామిలీ ప్యాకేజ్ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చేది కాంగ్రెసే అని, రేవంతే సీఎం, నేను మంత్రి అంటూ నమ్మకంగా చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ తరపున కొండా సురేఖ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా ఆయన భర్త మురళి కూడా టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మురళిని పరకాల బరిలోకి దింపాలని సురేఖ యోచిస్తున్నారట. ఒకవేళ కుదరకపోతే తన కుమార్తెకైనా సీట్ ఇవ్వాలన్నది సురేఖ డిమాండ్. ఇక కాంగ్రెస్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన గీతారెడ్డి ఇప్పుడెక్కడా కనిపించటం లేదు. తెలంగాణలో ఎన్నికల హడావిడి ఇంతలా కనిపిస్తుంటే పైగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భారీ అంచనాలతో ఆ పార్టీ ఉన్నా గీతారెడ్డి మాత్రం కనిపించటం లేదు. కారణం ఆరోగ్య కారణాల వల్ల ఆమె కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2009, 2014లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కొన్ని రోజులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న తర్వాత నియోజకవర్గంపై సీరియస్ గా దృష్టి సారించిన సందర్భాలు లేవు. అయితే ఎన్నికల టైంలో గీతారెడ్డి లాంటి సీనియర్ లీడర్ పార్టీని పట్టించుకోకుండా ఉంటే ప్రమాదమే అన్న అభిప్రాయం ఆ పార్టీలోని సీనియర్ లీడర్లలో వ్యక్తమవుతోంది. ఈసారి గీతారెడ్డి జహీరాబాద్ నుంచి కాకుండా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని, అందుకే ఇక్కడ ఎక్కువ దృష్టి సారించడం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. రాజకీయాలు ఎప్పుడు ట్రెండ్ ని బట్టి నడుస్తూ ఉంటాయి. పాత చింతకాయ పచ్చడి ఎత్తులు ఇక్కడ పారవు. నిత్యం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రజల మూడ్ని ఎప్పటికప్పుడు అంచనా కడుతూ నేటి ట్రెండ్కు తగ్గట్లు రాజకీయ వ్యూహాలుండాలి. అలా కాదని అవుట్డేటెడ్ రాజకీయాలు చేస్తే అవుట్డేటెడ్ అయిపోవడమే.
అందుకే పార్టీలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు మార్చుకుంటూ పోతూ ఉంటాయి. వ్యూహాలే కాదు, నేతలను మార్చుకుంటూ వెళ్తాయి. కందూరు జానారెడ్డి పేరు తెలియని వారెవరైనా ఉంటారా? కాంగ్రెస్లో ఆయన పోషించిన రోల్ మరిచిపోతామా? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దురంధరుడు మన జానారెడ్డి. ఈసారి తాను బరి నుంచి తప్పుకుని తన కుమారుడికి సీటిప్పించుకున్నారు. వయసు మీద పడ్డా ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారంటూ ఈ మధ్యనే ఆయన మనసులో మాటను కూడా బయటపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డున్న జానారెడ్డికి నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. అయితే 2018, 2020 ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా తాము పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ జానారెడ్డి మాత్రం అప్లై చేయలేదు. ఆయన స్థానంలో నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా మిర్యాలగూడ టికెట్ ని తొలి జాబితాలో కాంగ్రెస్ ప్రకటించలేదనుకోండి, కానీ జానారెడ్డి లాంటి సీనియర్ ని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి లేదు. అలా అని ఆయన వయోభారంతో యాక్టివ్ రాజకీయాల్లోకొచ్చే అవకాశం లేదు. అయితే ముఖ్యమంత్రి పదవి వస్తే మాత్రం ఆయన మళ్లీ యాక్టివ్ అవుతానని చెప్తున్నారు. ఇక మోత్కుపల్లి నరసింహులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ నేత మోత్కుపల్లి. టీడీపీలో ఉన్నప్పుడు ప్రముఖ పాత్ర పోషించిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ గ్రాఫ్ నెమ్మదిగా పడసాగింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పదవులకు అందనంత దూరంగా ఉంటున్నారు. పార్టీలు మారినా ఫలితం లేదు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. దీంతో మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీలో కొన్నాళ్లున్న ఆయన అక్కడ కూడా పొసగక అధికార టీఆర్ఎస్లో చేరారు. దళిత నేతగా మోత్కుపల్లి నరసింహులకు ఒకప్పుడు మంచి పట్టుండేది. రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని దళిత నేతగా ప్రాధాన్యతిచ్చేవి. బీఆర్ఎస్ దళిత బంధు ఇవ్వడంతో ఆకర్షితుడై గులాబీ దండులో కలిశారు. దళిత నేతగా తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించినా ఫలితం రాలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టే ఆ మధ్య కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కూడా చర్చలు జరిపారు. దీంతో త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. అంతేనా, చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఈ మధ్య దీక్ష కూడా చేశారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఏ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో అయోమయంలో పడ్డారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మోత్కుపల్లి ఇప్పుడు టికెట్ కోసం ఆ గట్టు ఈ గట్టు అంటూ అటూ ఇటూ చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ లో షబీర్ అలీ పరిస్థితి కూడా అయోమయంలో ఉందట. కామారెడ్డి స్థానం నుంచి పోటీకి సరంజామా అంతా సిద్ధం చేసుకున్న ఆయన అక్కడ కేసీఆర్ బరిలోకి దిగుతుండటంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ పోటీ అని ప్రకటించిన తర్వాత కూడా ప్రజల్లో తిరిగారు షబీర్. కానీ ఆయనిప్పుడు వెనక్కి తగ్గారట. ఇది హైకమాండ్ సూచనతోనే అన్న వర్షన్ బలంగా వినిపిస్తోంది. షబీర్ అలీ కంటే కేసీఆర్ ను ఢీకొట్టే బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలని హైకమాండ్ భావించి ఆయన్ని పక్కన పెట్టిందా అన్న చర్చ కూడా సాగుతోంది. 2004లో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన షబీర్ అలీ ఆ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2010లో ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డి కంటే ఎల్లారెడ్డే సేఫ్ అని షబీర్ అలీ భావించుండొచ్చన్న వర్షను వినిపిస్తోంది. అయితే ఎల్లారెడ్డిలో ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మదన్ మోహన్ రావు, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మరి షబీర్ అలీ ప్రయత్నం ఫలిస్తుందా లేదా? రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత సముద్రాల వేణుగోపాలచారి కూడా ఇప్పుడు టికెట్ రాక అసంతృప్తితో ఉన్నారట. ఈ మధ్యనే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది బీఆర్ఎస్. గతంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయనకు అంతగా ప్రాధాన్యత లేని పదవిని కట్టబెట్టడంపై
అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2009లో ముథోల్ నుంచి గెలుపొందిన ఆయన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో కారెక్కారు. ఆ తర్వాత 2014లో కారు గుర్తుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఆయన రాజకీయ భవిష్యత్తుకు బీటలు వారాయనే అభిప్రాయాలున్నాయి. కేవలం రుచి పచి లేని పదవులతోనే సర్దుకుపోయే పరిస్థితి. టి దేవేందర్ గౌడ్ ఒకప్పుడు రాజకీయంగా మార్మోగిన పేరు. టీడీపీలో చంద్రబాబుకు కుడి భుజంగా మెలిగిన నాయకుడు. 1987లో ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గా పోటీ చేసి గెలిచిన తర్వాత 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, 10 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 6 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ సందర్భంలోనూ దేవేందర్ గౌడ్ తన వంతు పాత్ర పోషించారు. ఆయన నవ తెలంగాణ పార్టీ కూడా స్థాపించారు. కానీ అదంత సక్సెస్ కాలేదు. ఆరోగ్యం బాగోలేక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా ఎంత కీలక భూమిక పోషించారో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడం, ఆయనే సొంతంగా ఓ పార్టీ పెట్టడం కూడా జరిగింది. తెలంగాణ జన సమితి పేరుతో ఎన్నికల బరిలోకి దిగినా జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నా అంత పాజిటివ్ వైబ్స్ అయితే లేవు. తమ్మినేని వీరభద్రం వామపక్షాల్లో మెగా నేత. ఒకప్పుడు ఎర్రదండు నాయకుడిగా జనంలో తిరిగేలేని ఇమేజ్ ఉన్న తమ్మినేనికి ఇప్పుడు ఏదో పార్టీతో జతగట్టనిదే రాజకీయంగా గడవని పరిస్థితి. ఆ పొత్తులో భాగంగా తామనుకున్న అరాకొరా సీట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన కుదిరినా సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పాలేరు సీట్ కోసం కాంగ్రెస్, సిపిఎం మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం మధ్య పాలేరు సీట్ పంచాయతీ కొనసాగుతోంది. పాలేరు సీట్ తమకే కావాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తుండగా పాలేరుకు బదులు వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ నచ్చజెప్తోంది. పాలేరు సీట్ కోసం సిపిఎం పట్టుబడుతున్నా అంత పాజిటివ్ రెస్పాన్స్ కాంగ్రెస్ నుంచి రావడం లేదన్న సమాచారం వస్తోంది. కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. కాంగ్రెస్ లో బీసీ నాయకులు అందర్నీ ఏకం చేసి కనీసం 34 టికెట్లైనా తమ వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేసిన వారిలో పొన్నం ముఖ్యుడు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే బీసీ ఓట్లే కీలకం కాబట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం 2 టికెట్లు బీసీలకు కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో స్వయంగా హుస్నాబాద్ సెగ్మెంట్ నుంచి పొన్నం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేటాయిస్తారా లేదా అన్న టెన్షన్ పొన్నం వర్గీయుల్లో ఉంది. ఇలా వీరే కాదు, గతంలో మండలి చైర్మన్ గా చేసిన స్వామి గౌడ్ ఇప్పుడెక్కడున్నారో అందరికీ తెలుసు. ఇక రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మధుసూదనాచారి, జూలకంటి రంగారెడ్డి, తాటికొండ రాజయ్య వంటి నేతలు రాజకీయంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వారే. కానీ ఇప్పుడు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు బరువైపోయిన నేతలుగా మిగిలిపోయారు.